MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. మంత్రి పదవి మిమ్మల్ని వరుస్తుంది మీరు ఆశిస్తున్నారా? వాట్ యు ఎక్స్పెక్టింగ్? అంత సుముఖంగా లేని విషయమే స్పందించడానికి ఇదే విషయం శివాజీ షిండే అడుగుదాం. షిండే గారు మీ అభిప్రాయం ఏంటి? వాట్స్ యువర్ రియాక్షన్? వాట్స్ యువర్ ఫీలింగ్? ఓకే, నోబడీ ఈస్ రియాక్టింగ్. వెల్, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి డీకే మెహతా స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. మహారాష్ట్ర నుంచి శివాజీ షిండే, ఏపీ నుంచి సింహాచలం ఈ రేసులో ముందున్నారు. ఇద్దరు నాయకులు తమను బలపరుస్తున్న ఎంపీలతో పార్టీ ఆఫీస్ కు చేరుకున్నారు. ఇద్దరిలో ఆ పదవి ఎవరిని వరిస్తుందో అని అందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. आइए साहब, आपको साहब बुला रहे हैं. आप नहीं, आप आइए. నమస్కార్ జీ. నమస్కారాలు పక్కన పెట్టి ఇది చూడు. ఫైల్ నిండా ఎలిగేషన్స్ ఉన్నాయి. నీ పొజిషన్ చాలా పరేషాన్గా ఉందయ్యా. ఇలాగే హైకమాండ్కి పంపించమంటావా? నువ్వు నా దోస్తు అని చెప్తున్నాను. ముందు నీ మీదున్న ఈ అలిగేషన్స్ని మాఫ్ చేసుకో. లేకపోతే ఈ ఉగాది పండక్కి అశోక హాల్లో ప్రమాణ స్వీకారం చేసేది నువ్వు కాదు, ఆ సింహాచలం. मैं शिवाजी शिंदे भगवान के प्रति शपथ लेता हूं कि शासन द्वारा निर्मित भारत संविधान के प्रति सच्चे और विश्वास के साथ निभाता रहूंगा. राष्ट्र मंत्री होने के नाते मैं अपनी कर्तव्यता को श्रद्धा से निभाता हूं. मैं शिवाजी शिंदे राष्ट्र मंत्री के रूप में अपनी कर्तव्यों को उचित निर्वहन के लिए ऐसा करना उपेक्षित हो. अन्य अवस्था में मैं प्रत्यक्ष अथवा परोक्ष रूप में संकोचित या प्रकट नहीं करूंगा. क्यों ऐसा दिख रहा? कुछ नहीं साहब. నేను మినిస్టర్ అవుతానే? అవుతారు సాబ్. जरूर बनोगे. 100% అవుతారు సాబ్. అవుతారు సాబ్. ఎవరు? क्या बोला? అవరు అవుతారు సాబ్. ఆ సింహాచలాన్ని ఏదో ఒక కేసులో ఎరిగించి రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవికి అనర్హుణ్ణి చేస్తే साला जो मेरे दिल में है तू वही बोला. तू साले सब चमचे हो, बेईमान चमचे, बेईमान चमचे. चलो चलो बॉस लिख के क्यों खड़े हो जाए? चलो चल मेरे नजरों से चल. मुन्ना, ఈ మినిస్ట్రీ కోసం సింహాచలము నేను 2 ఏళ్లుగా వేటాడుతున్నా. వాడు మంత్రి కాకుండా ఆపగలిగే ఒకే ఒక శక్తి హైదరాబాద్ లో ఉంది. तुम वहां जाओ, चेस करो, पकड़ो. నన్ను రక్షించే శక్తి లేదా? నువ్వెవడు బే? నాకు బి కావాలి బే. ఆడు నా కాడు 10,000 తీసుకుంటూ 1 రోజులు వేస్తానని. 2 నెలపై ఇప్పుడు దొరికిండు కొడుకు. క్రికెట్ బెట్టింగ్ అని 10 రూపాయల వడ్డీ లెక్క 50,000 తీసుకుంటే సలగాలు. అరే ఇండియా ఓడిపోతాను బెట్టింగ్ చేసాం కానీ గెలిచింది, అది నా తప్ప. మాకి ఇండియా ఓడిపోతాం బెట్టింగ్ వేస్తావు బే? నిన్ను బతకనియ బిడ్డ. అన్నా నీ బాకీ సంగతి మర్చిపో, నేను మర్చిపోతా. ఈ నా కొడుకు సచ్చిండు. రేయ్ కట్టమైజంని తలుచుకో.
సగం చచ్చిండు ఆపి నన్ను ఎందుకు చెప్పు అన్నా ఇప్పుడు ఈడాన్ని చంపిండు అనుకో మన పైసలు పోతాయి కదనే గదే ఈడు 10,000 మనమే ఇచ్చేసినాం అనుకో ఆడిని మనకు వదిలేస్తాడు గప్పుడు ఆ కొడుకు తాన 10కి 50 కలిపి వసూలు చేసుకోవచ్చు. తమ్మి నీ 10,000 నేను నీకు ఇస్తా అని నాకు వద్దే రాదురాబాయ్. ఇదిగో తీసుకో. నా పైసలు నాకు వచ్చి నాకు ఈ గబ్బు నా కొడుకు నాకు దేనికి కూసు తింటాం కూడా పనికిరాడు తీసుకా. గబ్బిళ్ళం లెక్కలు ఆడుతుండు తమ్మి వస్తా. అన్నా అదేంటన్నా నన్ను వీళ్ళకి మేత కింద వదిలేసి వెళ్ళిపోతారు. బాకీ తిరిగినాక నీతో నాకు పనే ఉంది బే. కట్ట మైసం మీద ఒట్టు నువ్వు వెళ్ళావంటే ఏందిరా కట్ట మైసమ్మ నీకు తెలుసు కదా కట్ట మైసమ్మ అంటే సెంటిమెంట్ నాకు. అన్నా అన్న ఎలా రేపు దందలు ఎట్లా నడుస్తున్నాయి బ్యాంకులు బి పైసలు ఇచ్చి ఇన్స్టాల్మెంట్ లెక్క తీసుకుంటాయి అలాగే ఎవలా కాడు కూడా ఇన్స్టాల్మెంట్ లెక్క కడతాడు. అన్నా నువ్వు ఒప్పుకోవద్దు. ఇప్పుడు ఒప్పుకోమని చెప్పరా. ఒప్పుకోద్దేంట్రా నీ అబ్బా ఇద్దరు పెద్దోళ్ళు మాట్లాడుతారు లొల్లి చేస్తావు ఎందువే ఏంది నాయుడు. అవు బాయ్ మొండి బాకేసులు అవుతుంటే మధ్య నీళ్ళు లేదురా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లెక్క 10,000 ఇచ్చి ఏముందన్నా తానెత్తానకే పెద్ద మనిషికి ఎత్తి చూపిస్తావరా కాళ్ళు పట్టుకోరా. కాలు పట్టుకోరా. పట్టుకోమని నేను బే. నేనా ఇంకోసారి పట్టుకోనా. ఛీ దినామ సెటిల్మెంట్ అయిపోయిందా వస్తానే ఈ బే అన్నా హ్యాపీగా నాకు కొందరికి వచ్చినావు చల్ బే హట్ హట్. అన్నా నీ జేబులోకి వెళ్ళి తీసిన 10,000 ఏమైనా ఇవే మరి బుజ్జిగాడు నీకు ఇచ్చిన 10,000 ఇవే మరి గిట నీ 10,000 ఏమైనా ఇవే. అన్నా ఆడు మన పైసలు మన చేతుల్లోనే పెట్టి మనది మనకే. ఎలా బెట్ట కట్టింది నువ్వు తన్నులు తిన్నది నేను. అందుకే గారు తప్పించా ఫ్రెండ్ వా మాత్రం చేయలేవేంటి. అయితే నాకు బీర్ కొట్టించా. బీర్లకు కూడా కొట్టిస్తారా. వరుసగా పొద్దునే తలుపులు పడుతున్నారంటే వెదవెళ్ళారా పని పడలేదే మీకు. ముత్యమెంత పసుపు ముఖమెంత ఛాయ సంవత్సరానికి పనికి రాకుండా చెత్తకొట్టండి అదో. బోల పంచుకుని తాగితే పాపాలు పోతారా వదవల్లారా. ఆడు మన వాళ్ళ కళ్ళలో కారం కొట్టి పారిపోయింది అన్న. రాన్న బైక్ మీద వెళ్ళి పట్టుకుందాం. ఎక్కన్నా ఇదేంట్రా బాబు రైట్ లెఫ్ట్ అంటున్నావు తొవ్వెక్కడ ఉన్నది ఇక్కడ. బైక్ దిగి చూడన్నా నీకు తెలుస్తుంది. బాబు ఈసారి నిజంగానే ఇస్తా. ఇదిగో నీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. కుర్రోడు మంచోడ్రా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడే ఇచ్చిండు. బాబు నువ్వు బాబు అరే తప్పకుండా తప్పకుండా వదిలేదు సార్ వదిలేదు. ఇందాక నీకు ఇచ్చిన 10,000 ఏమైనా అన్నా జోబులు ఉన్నాయి. బ్యాక్ సీట్ లో కూర్చొని నీ పైసలు కొట్టేసి నీకే ఇచ్చిండు అన్నాడు. అమ్మాయిందన్నా నీ బైక్ కూడా లేపేసిండాడు.
నిప్పెట్టా ఆడిగుండకి సిల్లుబడా ఎవడయ్యాడు నీ స్కూటర్ని గుద్దినాడు మా నెల్లూరు చెత్తలారి కింద పడిస్తావా ఎవడాడు పెద్దగా దెబ్బలు తగలలేవే యో నీ గురించి ఎవడయ్యా ఏడుతా ఉన్నాడో మా పుట్టింటోళ్ళు ఇచ్చిన టీవీ పగిలిపోయిందని కాదు పైకి అట్టగా అంటున్నాడు గానీ బావకి చెప్పుకోలేని చోట చెప్పుకోలేని రేంజ్ లో దెబ్బలు తగలేసినాక ఏంది ఈ కూడా దెబ్బలేనా మా నెల్లూరులో ఆటిని గీసకపోయిని అంటారు అట్నా మరి మీ నెల్లూరులో ఈటలు ఏమంటారక్క యా ప్లీజ్ పట్టుకుని యాదవా అంటారు నీకు నా మీద అభిమానం పెరిగిపోయింది అక్క అక్క తొక్క ఎదవరసల ముయ్యే వదిన అసలు ఏం జరిగిందంటే తమ్ముడు 22-1-4-4-21 385-16-16 5-19-21 22-15-4-4-21-18-1 4-1-14-9-11-9 14-15-20-9-4-21-12-1 యో ఏందయ్యా మీ అంకెల భాష నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో కా భాష అదర్థమైపోయిందని జా భాష ఇప్పుడేమో అంకెల భాష మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలా నాకు అర్థమైందిగా నేను చెప్పను చెప్పవా ఏమి లేదు అక్కయ్య ఈ అంకిల్ బస్ చాలా సింపుల్ ఏబిసిడీలన్నీ 26 అది ఏ అంటే 1 బి అంటే 2 సి అంటే 3 కరెక్ట్ సింక్ లో ఉన్నావు మనోడు ఏమన్నాడంటే 3-8-5-16-16 ఏమన్నా 19-21 అంటే ఈ యాక్సిడెంట్ కారణం వీడే అని చెప్పేస్తాడు. దానికి బాబా ఏమన్నాడంటే వద్దురా దాని నోడదోలు ఎక్కువ అన్నాడు. ఏమయ్యా మేము సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా? రాక రాక 10 ఏళ్లకి ఇంటికి ఓ బిడ్డ రాబోతున్నాడే, పొరపాటున ఏమన్నా జరుగుండుంటే నా బిడ్డ తండ్రి లేని వాడు అయి ఉండేవాడుగా. వదిలేవే, వాడు కావాలని చేయలేదు, ఏదో పొరపాటున. పొరపాటు నీది కాదయ్యా, మీ అమ్మ నాయనల్ది. నీ వెనకమాలే నా వెనకమాలు ఇడిచిపెట్టుండ్లా. ఉద్యోగం సద్యోగం ఏం లేదు గాని అలకలకు మాత్రం ఏం తక్కువలా. ఒరే ఎదవా, అది నిన్నంటే పెరుగు కూడా ఎంత పులిస్తే అంత బాగుంటది అక్క. అవును, పిల్లు వచ్చి నిన్న వాసన చూసి వాంతి చేసుకుంటే పడేద్దాం అనుకుని ఎందుకులే నువ్వు వచ్చి తింటావు నట్టు పెట్టుంచా. తిను. ఒరే నిన్నేరా, ఒరే ఆగరా, నీకే చెప్తుంటా. అబ్బో ఏంటి ఫీల్ అయిపోయావా? దేనికి? నేను ఫిట్టింగ్ పెట్టినందుగా మీ వదిన నేను తిట్టినందుగా? బీరు కొంటాం డబ్బులు లేక నేడుస్తుంటా. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్, కంగ్రాచులేషన్స్. రేపు నుంచి నీకు నాకు చాలా తేడా ఉంటుంది రోయ్. ఏంటో అది? నేను ఉద్యోగం చేస్తాను, నువ్వు అడుక్కుతింటావు. ఉద్యోగమా? ఎక్కడ? అన్న ఎప్పటి నుంచి ఒక ఇంటర్వ్యూ కలమని దుబ్బుతూ ఉంటాడుగా, అడగలుగుతా. నీ క్వాలిఫికేషన్ ఉద్యోగం రాదమ్మా. ఉద్యోగం రావడం క్వాలిఫికేషన్ కాదమ్మా, ఇది ఉండాలి. జుట్టా బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ తో నెలకి ₹1,00,000 సంపాదిస్తాను వచ్చాడు. ఈ పేరు గల వాళ్ళ అడ్రస్ కావాలి. ఓ వారం తర్వాత కనిపించండి. ఈ రెండిట్లో నీకు ఏది కావాలి? ఇదిగో అడ్రస్, ఫ్యామిలీ ఫోటో కూడా ఇస్తా. గుడ్ మార్నింగ్ సార్. జాగర్లమూడి కృష్ణకాంత్, ఇదేగా నీ పేరు? అందరూ ముద్దుగా క్రిష్ అంటారు సార్. కొంచెం తలెత్తుతావా? వినయం కొంచెం ఎక్కువైందిలే. నేను వినయ్ గారి తమ్ముడినే సార్. ఓ మా వినయ్ తమ్ముడివా? ఏం చదివానన్నా? డిగ్రీలో ఒక సబ్జెక్టు పోయిందే, ఏం పర్వాలేదు. ఒకటే పాస్ అయ్యాను సార్, మిగతావన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. ఓ పని చెయ్యి, 2050లో కనిపించు. పో పో. సరే సార్, వస్తాను సార్. హ్యాండ్ ఏమైంది? నిజామాబాద్ లో ఉంది సార్. నిజామాబాద్ లోనా? అక్కడేం చేస్తుంది? అన్నదానమా? ఇట్స్ లాంగ్ సాడ్ స్టోరీ సార్. సింగిల్ లైన్ లో చెప్పరాదు? ఒక బిజీ స్ట్రీట్ సార్, ఒక తల్లి బిడ్డ మాత్రమే రోడ్ దాటుతున్నారు సార్. నేను దాటుతున్నాను సార్. ఈ లోపు ఒక లారీ గుద్దేసిందా? గుద్దనిస్తానా సార్? తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడేశాను. తర్వాత చూసుకుంటే నా చేతికి దూరంగా పడింది. హాస్పిటల్కి వెళ్తే నా చేయి మళ్ళీ ఎతకదన్నారు. అప్పుడు బిడ్డ తల్లి ఏందో తెలుసా సార్? నాకెట్ట తెలుస్తుంది సార్? చెప్పేది వినండి సార్. బాబు కాపాడి నీ చేతిని మా ఇంటికి గోడకు తగిలించుకుని రోజు పువ్వులతో కాయలతో పూజించుకుంటా, నాకు ఇవ్వవా అని అడిగింది సార్. నువ్వు ఇచ్చేసావా? నిజామాబాద్ తీసుకెళ్ళిపోయింది సార్. షార్ట్ కట్ లో చెప్పి ఎంత ఏడిపించావే. టోటల్ గా చెప్తే నేను ఐసీయూలో చేరుండేవాడిని. వస్తాను సార్. ఆగు నాన్న, ఏడిపించి పోతావేంది? నువ్వు రా చెప్తా. ఫిజికల్లీ ఛాలెంజ్ కోటా కింద నీకు ఉద్యోగం ఇస్తున్నాను తెలుసా? నిజమా సార్? సంతకం పెడతంటే నిజమా అంటావేంది? మరి నా జీతం సార్? నెలకు ₹1,00,000, సంవత్సరానికి 12 లక్షలు.
ఇదేం సార్ నిజామాబాద్లో ఉండాల్సి ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ మాట్లాడగాల్సింది నేను కదా, నన్ను వెర్రి పప్పగాడనుకుంటున్నావా? అనుకుంటున్నా లేదు సార్. ఉండు మీ అన్నయ్యతో చెప్తా. చెప్పుకోండి సార్. మీ వదినకు చెప్తా. వదినా సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మీ కాల్ పట్టుకుంటాను. సరే లే 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 అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. సార్ మళ్ళీ ఏమైంది? వాళ్ళ కింద అమ్మాయి ఉంది సార్. ఇందాక చెక్కేటప్పుడు పెన్సిల్ కింద పడితేను ఎత్తుకుంటుంది బాబు. పెన్సిల్ ఎత్తడానికి ఎంతసేపా సార్? పెన్సిల్ చిక్కిపోయింది బాబు. పెన్సిల్ దొరికింది సార్. పెన్సిల్ దొరికింది, నువ్వు వెళ్ళొచ్చు. అరే ఈ పెన్సిల్ సైజ్ చూస్తుంది తెలిసిపోతుంది వచ్చే జీతం సైజ్ ఏంటో. యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. ఏంటా ఫోజు, గెట్ లాస్ట్. వస్తారు పెద్ద ఉద్యోగాలు కావాలంట, సర్టిఫికెట్ ఉండవు ఏముండవు. సార్ పెన్సిల్ ఉండవమ్మ తల్లి, నీ పెన్సిల్ నువ్వు